ఐడిటీవీ మన ఉనికి మన వాణి. రాజమౌళి హిట్ 3 వేదికపై తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం గురించి మరోసారి మాట్లాడుతూ నాని ఆ సినిమాలో కనిపించబోతున్నాడని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ మరియు ప్రభాస్ పేర్లను కూడా గతంలోనే రివీల్ చేశారు. మహాభారతం ప్రాజెక్టుపై ఈ వివరణ ఇవ్వడం ఇండస్ట్రీలో మరింత చర్చకు దారితీసింది. హిట్ 3 వేదికపై రాజమౌళి మరోసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం గురించి మాట్లాడారు. యాంకర్ నాని మహాభారతంలో చేయబోతున్నాడా అని ప్రశ్న అడిగినందుకు రాజమౌళి నాని ఆ సినిమాలో కనిపించబోతున్నాడని స్పష్టంగా చెప్పారు. దీంతో మహాభారతం ప్రాజెక్టు గురించి ఇండస్ట్రీలో చర్చలు మరింత ఉత్పన్నమయ్యాయి. ఇప్పటికే రాజమౌళి ఎన్టీఆర్ మరియు ప్రభాస్ వంటి హీరో నటుల పేర్లను మహాభారతం కోసం రివీల్ చేశారు. దీంతో వారు ఏ పాత్రలో కనిపించబోతున్నారనే విషయం గురించి డిస్కషన్లు మొదలయ్యాయి. రాజమౌళి ఎన్టీఆర్ను తన ఫేవరెట్ హీరోగా పిలిచారు. ఈ జనరేషన్లో పౌరాణిక పాత్రలు చేయగలిగే టాప్ స్టార్లో ఎన్టీఆర్ పేరు ముందుగా రావడం సహజం. ప్రభాస్ కూడా రాజమౌళి కెరియర్లో చాలా కాలంగా భాగస్వామి. బాహుబలి, కర్ణుడు వంటి పాత్రల్లో ప్రభాస్ అదరగొట్టినప్పుడు రాజమౌళి మహాభారతం వంటి భారీ ప్రాజెక్టులో ప్రభాస్ లేకుండా ఉండకపోతే ఎలా? ఈ నేపథ్యంలో నాని పేరు కన్ఫర్మ్ చేయడం మహాభారతం ప్రాజెక్టుకు సంబంధించి ఇండస్ట్రీలో మరింత అంచనాలు పెంచేశాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.